ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పూర్తి ప్రపంచంలో మీ వంటి భాగ్యశాలురు ఎవరూ లేరు. మీరు రాజఋషులు. రాజ్యం కొరకు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రశ్న: నిరాకార తండ్రిలో ఉన్న ఏ సంస్కారాలను పిల్లలైన మీరు సంగం యుగంలో ధారణ చేస్తారు? జవాబు: నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితుల నుండి పావనంగా చేస్తారు. కనుక వారిని జ్ఞానసాగర్లు, పతిత పావన్లు అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాలను ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తామని మీరు నషాతో చెప్తారు. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఒక తండ్రిదే. శివాయ నమః. సర్వోన్నతులు భగవంతుడు కదా. వారు మా తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. మనమంతా తండ్రులు అవ్వలేము. విశ్వ భ్రాతృత్వం అని మహిమ కూడా చేయబడుతుంది. సన్యాసులు లేక విద్వాంసుల అనుసారం ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పినట్లయితే అది పితృభావం అయిపోతుంది. అందరూ తండ్రులే అయిపోతారు. అందరూ సోదరులు అన్నప్పుడు తండ్రి ఒక్కరే అని రుజువు అవుతుంది. వారి నుండి వారసత్వం లభిస్తుంది. అందరూ తండ్రులైతే వారసత్వం మాటే ఉండదు. పిల్లలమైన మనందరి తండ్రి ఒక్కరే. వారినే వరల్డ్ గాడ్ ఫాదర్ అని అంటారని పిల్లలకు తెలుసు. అటువంటి వారు ప్రపంచంలో ఎవరున్నారు? అందరూ సోదరులే, అందరూ ఆత్మలే. అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆ తండ్రినే అందరూ ప్రార్థన చేస్తారు. వాస్తవానికి ఒక్కరికే పూజ, నమస్కారాలు జరగాలి. అదే సతోప్రధానమైన పూజ. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అర్థం చేయించబడింది. సద్గతి కొరకు తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. జీవన్ముక్తి ధామాన్నే సద్గతి అని అంటారు. ఆత్మ బుద్ధిలో దీనిని ధారణ చేయాలి. మన ఇల్లు శాంతిధామము, దానినే ముక్తిధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. శాంతిధామము అనేది అన్నిటికంటే మంచి పేరు. ఇక్కడ అవయవాలు ఉన్న కారణంగా ఆత్మ శబ్దంలోకి వస్తుంది, మాట్లాడవలసి ఉంటుంది. సూక్ష్మవతనంలో చలనం ఉంటుంది. సంకేతాల ద్వారా సంభాషణ జరుగుతుంది. శబ్దం ఉండదు. 3 లోకాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. ఇవన్నీ మీ బుద్ధిలో బాగా కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని మనిషి సృష్టికే మహిమ ఉంది. దానినే ప్రపంచ చరిత్ర, భూగోళాలు అని అంటారు. మనుషులైతేనే దానిని తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర, భూగోళాలను వినిపిస్తారు. తండ్రి సర్వోన్నతులు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో వారికే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవటం వల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు. దేవతలు సంపూర్ణ నిర్వీకారులు అని గానం కూడా చేస్తారు. లక్ష్మీనారాయణల చిత్రాలున్నాయి కదా, వారు సంపూర్ణ నిర్వికారులు. మేము సంపూర్ణ వికారులమని మనుషులు చెప్పుకుంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు లేక సంపూర్ణ పావన్లు ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులు లేక సంపూర్ణ పతితులు ఉన్నారు. ఇది భారతదేశపు విషయమే. తండ్రియే వచ్చి దీనిని బుద్ధిలో కూర్చోపెడతారు. వేరెవ్వరికీ తెలియదు. వారు సత్యుగానికి చాలా సమయాన్ని ఇచ్చేశారు. లక్షల సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేదని భావిస్తారు. కనుక ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రానే రావు. ఇప్పుడు మేము సంపూర్ణ వికారుల నుండి సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. సంపూర్ణ పతితుల నుండి సంపూర్ణ పావనంగా అవ్వాలి. ఆత్మలోనే మలినం ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచం బంగారు యుగం నుండి ఇప్పుడు ఇనుప యుగంగా అయ్యింది. ఇక్కడ ఆత్మలు పోల్చబడతాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీరు చాలా భాగ్యశాలురు.
మీ అంత భాగ్యశాలురు వేరెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు రాజయోగంలో కూర్చుని ఉన్నారు. మీరు రాజఋషులు. రాజ్యం కొరకు ఏదైనా చదువు ఉంటుందా? బ్యారిస్టర్గా చేస్తారు, కానీ విశ్వ మహారాజ్గా ఎవరు చేస్తారు? తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. ఇక్కడ మహారాజులు ఎవరూ లేరు. సత్యుగానికి వారు తప్పకుండా కావాలి. ఎవరైనా మహారాజులుగా తప్పకుండా రావాల్సి వస్తుంది. ఎప్పుడు భక్తి పూర్తి అవుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రి చెప్తారు. ఇప్పుడు భక్తి పూర్తి అయింది. ఈ విషయంలో ఎవరూ ఏమీ అనలేరు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అనే నశ ఉండాలి. ఆత్మలైన మనల్ని నిరాకార తండ్రి పరంపిత పరమాత్మ శివుడు చదివిస్తున్నారు. శివుని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. తండ్రి మళ్ళీ స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం వారిని మహారాజు శ్రీనారాయణ, మహారాణి శ్రీలక్ష్మి అని అంటాము. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినిపిస్తారు. అమర్ కథను, తీశ్రీ కథను కూడా వినిపిస్తారు. తండ్రి 3వ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరుడి నుండి నారాయణునిగా తయారయ్యే కథ వినిపించబడుతుంది. ఏ విషయాలు గడిచిపోయాయో అవే భక్తి మార్గంలో మళ్ళీ పనికొస్తాయి. తండ్రి మనల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తారని మనం హక్కుదారులమని పిల్లలు అర్థం చేసుకున్నారు. భగవంతుడు స్వర్గ రచయిత కదా. మనం భగవంతుని సంతానమైనప్పుడు స్వర్గంలో ఎందుకు లేము? కలియుగంలో ఎందుకు పడి ఉన్నాము? పరంపిత పరమాత్మ నూతన ప్రపంచాన్ని రచిస్తారు. భగవంతుడు పాత ప్రపంచాన్ని రచించరు. మొదట కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు, తర్వాత పాతదాన్ని సమాప్తి చేస్తారు. మనం సత్యుగం కొరకు రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. సత్యుగంలో ఎవరుంటారు? ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. మరికొందరు రాజులు కూడా ఉంటారు కదా. విజయమాల వీరికి గుర్తు. మనం విజయమాలలో కూర్చోబెట్టేందుకు పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మాల ఎందుకు పూజింపబడుతుంది? పైన ఉన్న పుష్పం ఎవరో, దాని అర్థమేమిటో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మాలను త్రిప్పుతూ పుష్పానికి నమస్కరిస్తారు. మళ్ళీ మాలను త్రిప్పుతారు. వెలుపల ఎటువైపు బుద్ధి భ్రమించరాదని కూర్చుని మాలను స్మరిస్తారు. ఆంతరికంలో భజంత్రి మోగినట్లుగా రామనామంనే పాటను పాడుతూ ఉంటారు. చాలా సాధన చేస్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. చాలా భక్తి చేసేవారు కేవలం వికర్మలు మాత్రం చేయరు. చాలా భక్తి చేసేవారు చాలా సత్యవాదులని భావిస్తారు. మందిరంలో మాలను పెట్టి ఉంటారు. మాలను త్రిప్పుతూ నోటితో రామా రామా అని అంటూ ఉంటారు. భక్తిలో పాపం జరగదని చాలామంది మనుషులు భావిస్తారు. నవవిధ భక్తి ద్వారా మనుషులు ముక్తులైపోతారని అంటారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది ఒక నాటకం. ఇందులో సతో ప్రధాన, సతో రజో తమోల్లో అందరూ తప్పకుండా రావాల్సిందే. తిరిగి ఒక్కరు కూడా వెళ్ళరు. ఎలా పైన స్థలం ఖాళీ అవుతుందో అలాగే ఇక్కడ కూడా చాలా స్థలం ఖాళీ అవుతుంది. ఢిల్లీ సమీపంలో మధురమైన నదులపై రాజధాని ఉంటుంది. సముద్రం వైపు ఉండదు. ఈ ముంబై మొదలైనవి ఉండవు. అది మొదట చేపలు పట్టే స్థలంగా ఉండేది. చేపలు పెట్టేవారు మొదట అక్కడ ఉండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎండబెట్టారు. అయినప్పటికీ చేపలు పట్టేవారు ఉంటారు. సత్యుగంలో ఈ ముంబై ఉండదు. అక్కడ ఏ పర్వతాలు మొదలైనవి కూడా ఉండవు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమూ ఉండదు. ఇక్కడ మనుషులు అలసిపోయినప్పుడు విశ్రాంతి కొరకు వెళ్తారు. సత్యుగంలో అలసిపోయేందుకు ఏ రకమైన కష్టమూ ఉండదు. మీరు స్వర్గవాసులుగా అవుతారు. కొంచెం కూడా కష్టం ఉండదు. కనుక ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతంను అనుసరించాలి. తండ్రి చెప్తారు, మధురమైన ముద్దు పిల్లలు శారీర నిర్వహణార్థం వ్యాపారం మొదలైనవి చేయాల్సిందే. పాఠశాలలో విద్యార్థులు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుతారు. ఇంటి పనులు కూడా చేస్తారు. ఇది కూడా అలాగే. ఈ చదువులో మీకు ఏ కష్టమూ లేదు. ఆ చదువులో ఎన్ని పాఠాంశాలు ఉంటాయి? ఇక్కడ ఒకే చదువు, ఒకే పాయింటు, మన్మనా భవ. దీని ద్వారా మీ పాపాలు నాశనం అవుతాయి. భగవాను వాచ కదా. భగవంతుడు ద్వాపర యుగంలో గీతను వినిపించారని వారు భావిస్తారు. కానీ ద్వాపర యుగంలో వినిపించి ఏం చేస్తారు? కృష్ణుని చిత్రంలో రాయబడిన వాక్యాలు చాలా బాగున్నాయి. ఈ యుద్ధం కేవలం నిమిత్తంగా అవుతుంది.
అందరూ మరణించినప్పుడే కదా మళ్ళీ ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్తారు. అది కూడా కేవలం యుద్ధంలోనే మరణించరు. అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. పిల్లలకు ఎలాంటి దుఃఖము కలగరాదు. మనుషులు హార్ట్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఏ దుఃఖము కలగదు. మృత్యు వస్తే అలా రావాలి. కూర్చుని ఉండగానే హార్ట్ ఫెయిల్ అయి మరణిస్తారు. వైద్యుడు వచ్చేసరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరికీ మృత్యు రానున్నది. చివరిలో ఏ ఆసుపత్రి, ఏ డాక్టర్ ఉండరు. క్రియాకర్మలు చేసేవారు కూడా ఎవరు ఉండరు. ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు శరీరం నుండి వెళ్ళిపోతాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది. మృత్యు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. మనుషులు క్షణంలో మరణించే బాంబులను తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఇంకా శక్తివంతమైన బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. డ్రామాలో తయారై ఉన్న ఆట కల్పకల్పం వినాశనమవుతుంది. సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. తండ్రియే వచ్చి మీకు ఈ జ్ఞానంనిస్తారు. స్థాపన జరిగిన తర్వాత జ్ఞానం అనే విషయం ఉండదు. మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు యోగ బలం ద్వారా పావనంగా అవ్వాలి. పావనంగా అయినప్పుడే సుఖధామం, శాంతిధామాలకు వెళ్ళగలరు. చాటు పెట్టవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడ తయారవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో ఈ విషయాలు రాయబడలేదు. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది అను పాటను పిల్లలు విన్నారు. భారతీయులు మళ్ళీ రాజాదిరాజులుగా అవుతారు. రాజాదిరాజులుగా అనగా మహారాజులుగా అవుతారు. తర్వాత త్రేతాయుగంలో రాజు రాణిలు ఉంటారు. తర్వాత ఎవరైతే పూజ్య మహారాజా మహారాణులుగా ఉండేవారో వారు ద్వాపర యుగంలో వామ మార్గంలోకి వచ్చి పూజారులుగా అవుతారు. మీరే పూజలు, మీరే పూజారులుగా అవుతారు. నేను పూజారిగా అవ్వనని తండ్రి అంటారు. దేవతలు పూజలుగా అవుతారు. నేను అవ్వను. నేను పూజారిగా కూడా కాను. భారతీయులు దేవీ దేవతల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొట్టమొదట పూజ్యులుగా ఉన్న లక్ష్మీనారాయణలే మళ్ళీ భక్తి మార్గంలో శివబాబా పూజారులుగా అవుతారు. ఏ శివబాబా అయితే మహారాజా మహారాణులుగా తయారు చేశారో వారికి మందిరాలను నిర్మించి పూజిస్తారు. వీరు ఒక్కసారిగా వికారులుగా అవ్వరు. నెమ్మదిగా అవుతారు. దేవతల వామ మార్గంలోని గుర్తులను కూడా చూపిస్తారు. ఎవరైతే పూజ్య లక్ష్మీనారాయణలుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మిస్తారు. ఆ సమయంలో కటింగ్ చేసిన వజ్రాలతో పూజ కొరకు లింగాలను తయారు చేస్తారు. పరమాత్మ అతి చిన్న బిందువని ఎవరికీ తెలియదు. పెద్ద లింగం కాదని ఇప్పుడు మీకు తెలుసు. మందిరాలనైతే చాలా నిర్మిస్తారు. రాజును చూసి ప్రజలు కూడా అలాగే చేస్తారు. మొట్టమొదట శివబాబాకు పూజ జరుగుతుంది. దాన్ని అవ్యభిచారి సతో ప్రధానమైన పూజ అని అంటారు. తర్వాత సతో రజోతమోలోకి వస్తుంది. మీరు రజోతమోల్లో వచ్చిన కారణంగానే హిందువులని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. వాస్తవానికి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని తండ్రి చెప్తారు. కానీ మీరు చాలా పతితులుగా అయ్యారు కనుక స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. ఎందుకంటే అపవిత్రమైపోయారు. హిందువులనే పేరు చాలా కాలం తర్వాత ఉంచుతారు. మనమే పూజ్యులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంగం యుగంలో పూజ్యులుగానూ లేరు, పూజారులుగానూ లేరు. మీరేం చేస్తున్నారు? శ్రీమతానుసారం పూజ్యులుగా తయారవుతున్నారు. ఇతరులను కూడా తయారు చేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు. ఆత్మలైన మీరు పవిత్రమవుతూ ఉంటారు. పూర్తి పవిత్రమైనప్పుడు మీరు ఈ పాత శరీరాన్ని వదలవలసి వస్తుంది. చాలా సహజమని తండ్రి చెప్తారు. వృద్ధ మాతలకు ధారణ జరగదు. మనం ఆత్మలమని మీకు తెలుసు కదా అని తండ్రి అడుగుతున్నారు. ఆత్మల్లోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ ఏ కర్మ చేస్తుందో దానిని మరుజన్మలో అనుభవించవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మలతోనే మాట్లాడతారు. తండ్రి అంటారు, ఓ పిల్లల్లారా, ఆత్మాభిమానులు కావండి. నిరాకార శివబాబా నిరాకార ఆత్మలను చదివిస్తారు. నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారం ఉంది. వారికి శరీరం అయితే లేదు.
వారు జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నేను వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. చాలా సహజమైన యుక్తి తెలుపుతారు. ఒకే పదం మన్మనాభవ, మామేకం యాద్ కరో, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులమని కూడా మీకు తెలుసు. తర్వాత సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య, శూద్రవంశస్థులుగా అవుతాము. మనం మాత్రమే ఈ 84 జన్మల చక్రంలో వస్తాము. పైనుండి క్రిందకు దిగుతాము. మళ్ళీ బాబా వస్తారు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి పాతదైనప్పుడు దీన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి మళ్ళీ వస్తారు. ఇది బుద్ధిలో ఉంటుంది కదా. ఈ చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. తద్వారా మీరు మళ్ళీ వెళ్ళి చక్రవర్తి రాజులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతానుసారం పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలోకి ఏ చెడు సంస్కారాలైతే వచ్చాయో వాటిని జ్ఞానయోగాలతో సమాప్తం చేసుకోవాలి. సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, శారీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా ఈ చదువును చదివించాలి. యోగబలం ద్వారా పావనంగా అయి రాజ్య పదవిని తీసుకోవాలి. ఈరోజు వరదానము. తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను మీ ముందు వంగినట్లు చేసుకునే హయ్యెస్ట్ పదవికి అధికారి భవ. ఎలాగైతే మహానాత్మలు ఎప్పుడూ ఎవరి ముందు తలవంచరో వారి ముందు అందరూ తలవంచుతారో, అలాగే తండ్రిచే ఎన్నుకోబడిన సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా లేక మాయ యొక్క భిన్న భిన్న ఆకర్షించే రూపాలకు స్వయం తలవంచరు. ఎప్పుడైతే ఇప్పటి నుండి సదా వంచే స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు హయ్యెస్ట్ పదవికి అధికారం ప్రాప్తి అవుతుంది. ఇటువంటి ఆత్మల ముందు సత్యుగంలో ప్రజలు స్వమానం ద్వారా వంగుతారు. ద్వాపర యుగంలో మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు తల వంచుతూ ఉంటారు. స్లోగన్: కర్మలు చేసే సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ బాగుంటే వారిని కర్మయోగులు అని అంటారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. చాలామంది పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తుంది అని అంటారు. కానీ అలా ఉండరాదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులు సేవ యొక్క సంకల్పం నడిచినా కూడా సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో తండ్రి స్మృతి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తప్ప ఏది గుర్తు రాకూడదు. సేవలో సాకారంలోకి వచ్చేస్తారు. అందువల్ల ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండకపోతే మోసపోతారు. అచ్చా, ఓం శాంతి.